హాయ్ హలో అందరికీ. అయితే నేను ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను మీకు. అది ఏంటంటే మనం ఏమి జరిగినా మన మంచి కోసమే అని అనుకోవాలి అని అంటారు కదా. దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను మీకు. అనగనగా ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజుకి ఒక మంత్రి ఉంటాడు. ఒకరోజు ఆ రాజు తన పెద్ద కత్తిని తన పక్కన పెట్టుకొని కూర్చుంటాడనమాట. కూర్చున్నప్పుడు ఆ కత్తి సడన్గా కాలు యొక్క వేలు మీద పడి వేలు కట్ అయిపోతుంది. అప్పుడు ఇక బాధతో అయ్యో అయ్యో ఇలా జరిగింది ఏంటి అని రాజు బాధపడుతూ ఉంటే తన మంత్రి చూసి మీకు మంచి జరిగింది రాజుగారు అని అంటాడు. నా కాలు వేలు కట్ అయ్యి నేను బాధపడుతుంటే నీకు మంచి జరిగింది అని అనిపిస్తుంది అని కోపంతో మంత్రిని రాజు జైల్లో వేపిస్తాడు. జైల్లో బందీ చేయమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మంత్రిని జైల్లో బంధిస్తారు. తర్వాత ఒకరోజు రాజు అడవికి వేట కోసమని వెళ్తాడనమాట. అప్పుడు అడవిలో దారి తప్పి వేరే వైపుకి వెళ్ళిపోతాడు. అక్కడ అడవి మనుషులు రాజును పట్టుకుంటారనమాట. పట్టుకొని వాళ్ళ యొక్క కులదేవతకి రాజుని బలివ్వానని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక బలిచ్చే ముందు ఒక వ్యక్తి రాజుని చూస్తాడు. చూసి ఇతని కాలు వేలు కట్ అయింది, ఇతన్ని మనం బలివ్వడానికి లేదు, ఎందుకంటే మన కులదేవతకి ఇలాంటి వాళ్ళని బలివ్వకూడదు, సంపూర్ణంగా ఉన్న వ్యక్తులను మాత్రమే బలివ్వాలి, అందుకే ఇతన్ని వదిలిపెట్టండి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడే ఇంకా వదిలేయడంతో రాజు ఇక రాజ్యానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మంత్రి చెప్పిన మాటలు రాజుకి గుర్తొస్తాయి అన్నమాట. ఏం జరిగినా మన మంచికి అన్నాడు. అవును నిజమే, మంత్రి చెప్పిన మాట నిజమే. నాకు నా కాలు వేలు కట్ అవ్వకపోతే నన్ను బలిచ్చేవాళ్ళు, నన్ను చంపేసేవాళ్ళు, అందుకనే నాకు మంచి జరిగింది. కానీ మంత్రికి ఏం మంచి జరిగింది నాకు అర్థం కాలేదు అని ఇక మంత్రినే అడుగుతాడనమాట. నీకేం మంచి జరిగింది మంత్రి అని అడిగితే, నన్ను మీరు ఆ రోజు బందీగా చేసి జైల్లో పెట్టకపోతే ఆ రోజు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్లేవాళ్ళు అడవికి. అప్పుడు అక్కడ ఉండే అడవి మనుషులు నేను మిమ్మల్ని వదిలేసి నన్ను పట్టుకొని నన్ను చంపేసేవాళ్ళు కదా. నేను మీతో రాకపోవడం మంచే జరిగింది కదా నాకు అని రాజుకి ఇలా చెప్పడంతో అవును అని రాజు అప్పుడు నిజమే, ఏం జరిగినా మన మంచికే అని చెప్పి అప్పుడు నమ్ముతాడన్నమాట. సంపూర్ణంగా లేను కాబట్టి నన్ను వదిలేశారు, నిన్ను పట్టుకొని చంపేసేవాళ్ళు. అవును మంత్రి నిజమే, ఏం జరిగినా మన మంచికే అని అప్పుడు నమ్ముతాడు. మంత్రి చెప్పిన మాటలు రాజు నమ్ముతాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.